నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కూటమిగా జతగట్టి అక్కడ ఉన్నటువంటి అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మట్టి కర్పించినటువంటి కూటమి మరి 12వ తేదీన మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు శాఖలను కేటాయించడం జరిగింది. ఏ శాఖ ఎవరికి కేటాయించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందు నుంచి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి పిఠాపురం నుంచి మరి ఆయన పోటీ చేసి విజయం సాధించినటువంటి నేపథ్యం. ఆయనకు ఈసారి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ సీఎం పదవి, ఈ రెండు పదవులు అప్పగిస్తారన్నటువంటి ప్రచారం జోరుగా కొనసాగింది. ఆయనకు హోమ్ మినిస్టర్ అయితేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ సంబంధించినటువంటి అభిమానులు కూడా అదే భావించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కూటమైనప్పటికీ దాంట్లో మెజార్టీ సీట్లు సాధించినటువంటి టీడీపీ యొక్క పైచేయిగా ఉండాలి పదవులలో కూడా అని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, దాని తర్వాత హోమ్ మినిస్టర్ సైతం అది చాలా పవర్ఫుల్ అయినటువంటి పదవిగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైతే ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్కే అట్లాంటి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ, మరో పక్కన అట్లాంటి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బందోబస్తు కానీ వీళ్ళకే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్నే చాలామంది కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి కూటమిలో ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం టీడీపీ పార్టీలో ఉన్నటువంటి గెలుపును కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ తోటి కొంతమంది గెలిచిందన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. పక్కగా ఈసారి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి కూడా ఇస్తారన్నటువంటి ప్రచారం కొనసాగింది. మరి హోమ్ మినిస్టర్ పదవి పైన రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. ఈసారి హోంమంత్రిగా ఒక మహిళకి టీడీపీ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమె ఎవరో కాదు, పాయకరావుపేట అనకాపల్లి జిల్లా నుంచి గెలిచినటువంటి అభ్యర్థి వంగలపూడి అనిత. మరి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసేది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో చాలా విమర్శలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కోవడం జరిగింది. ఒకానొక దశలో ఆమె పైన దాడులకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నేతలు. ఆమెకు ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, ఆయనే వంగలపూడి అనితకు అవకాశం ఇవ్వడం జరిగింది. హోంమంత్రిగా ఆమె అపాయింట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించడం జరిగింది. జనసేన అలాగే బీజేపీ పార్టీ ఇక్కడ టీడీపీ పార్టీతోటి పొత్తులో భాగంగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం ఏ సంబంధించినటువంటి శాఖలు ఎవరెవరికి కేటాయించడం జరిగింది. మొత్తం టీడీపీ పార్టీ 25 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది మంత్రి పదవులలో. మొత్తం టీడీపీ పార్టీ 25 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే నారా చంద్రబాబు నాయుడు ఆయనేమో ఇప్పటికే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 12వ తారీఖున. దాని తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సంబంధించినటువంటి శాఖలు కూడా దర్దాపుగా 3-4 శాఖలు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి శాఖలని ఆయనకు అప్పగించడం జరిగింది. నారా లోకేష్కి ఐటీ మినిస్టర్గా ఆయనను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ ఈ శాఖలను కూడా నారా లోకేష్కి కట్టబెట్టడం జరిగింది. మరో పక్కన కింజారపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి శాఖను ఆయనకు అప్పగించడం జరిగింది. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖని కొల్లు రవీంద్రకి అప్పగించడం జరిగింది. నాదెళ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ వ్యక్తి ఫుడ్ అండ్ సివిల్ సప్లై అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ సంబంధించినటువంటి శాఖలని నాదెళ్ల మనోహర్కి అప్పగించడం జరిగింది. ఇక పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ని పొంగూరు నారాయణకు అప్పగించడం జరిగింది. ఈయన గతంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అనిత వంగలపూడి ఇక్కడనే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అనిత వంగలపూడి. ఆమెకు హోమ్ అఫైర్స్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ అఫైర్స్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి శాఖలని అనిత వంగలపూడికి అప్పగించడం. ఒక మహిళకు ఒక సువర్ణ అవకాశం టీడీపీ పార్టీ ఇచ్చింది అనుకోవచ్చు. ఆమె పాయకరావుపేట అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలో ఆమె గెలవడం జరిగింది. గతంలో ఓడిపోవడం జరిగింది. అంతకంటే ముందు కూడా పాయకరావుపేటలో గెలిచినటువంటి అనితకి ఈసారి మంచి అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు. ఇదే సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ని పవన్ కళ్యాణ్కి ఇస్తారని చెప్పేసి భావించినప్పటికీ పవన్ కళ్యాణ్కు కాకుండా ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి అనిత వంగలపూడికి
అప్పగించడం జరిగింది. మరో పక్కన సత్యకుమార్ యాదవ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సంబంధించినటువంటి మినిస్టర్ను ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక నిర్మలా రామనాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అప్పగిస్తే నాసెం మహమ్మద్ ఫారూక్కి ఆయన లా అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ను ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ అప్పగించడం జరిగింది. పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖలను అప్పగించడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి మరో పక్కన పయ్యావుల కేశవ్ మధ్యలో ఇద్దరిట్లలో ఎవరికి ఇస్తారు ఫైనాన్స్ శాఖ అని చెప్పేసినప్పటికీ పయ్యావుల కేశవ్కే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఆయనకు అప్పగించడం జరిగింది. 3 ప్రధానమైనటువంటి ఏదైతే ముఖ్యమంత్రి తర్వాత పవర్ఫుల్గా ఉండేటువంటి పదవులు ఏవైతే ఉంటాయో హోమ్ మినిస్టర్తో పాటు ఆర్థిక శాఖ, ఈ 2 చాలా పవర్ఫుల్ అయినటువంటిది. మరో పక్కన ఐటీ. ఈ మూడిట్లలో కీలకమైనటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఐటీ ఏమో చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి నారా లోకేష్కి అప్పగించిండు. ఇక మరో పక్కన వంగలపూడి అనితకేమో హోమ్ అప్పగిస్తే పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్ ఆర్థిక శాఖకు అప్పగించడం జరిగింది. ఇక సత్యప్రసాద్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆయనకు అప్పగించడం జరిగింది. కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఇక డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్, గొట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ, మరో పక్కన కందుల దుర్గేష్కి టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ. ఈయన దాదాపుగా జనసేన పార్టీ నుంచి గెలిచినట్టుంటుంది. ఇక కందుల దుర్గేష్కు టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ. ఇక గుమ్మాడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ను ఆమెకు అప్పగించడం జరిగింది. జనార్దన్ రెడ్డికి రోడ్ అండ్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి శాఖ, టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి శాఖను, సవిత బీసీ వెల్ఫేర్, మరో పక్కన సుభాష్కేమో లేబర్, కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ ఎస్సీఆర్పి ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ అండ్ రిలేషన్ శాఖను అప్పగించడం జరిగింది. ఇక ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి శాఖని రాంప్రసాద్ రెడ్డికి అప్పగించడం జరిగింది. మొత్తానికైతే చంద్రబాబు సంబంధించినటువంటి కేబినెట్లో 25 మందికి ఈ శాఖలను అప్పగించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2, మరో పక్కన రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, మరో పక్కన ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ 5 శాఖలు. డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నారా లోకేష్కి ఏమో 2 శాఖలను అప్పగించడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక ఇక్కడ మరో పక్కన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటిది అనిత వంగలపూడికి హోంశాఖను కూడా అప్పగించడం జరిగింది. మొత్తానికైతే 25 మంది మరి చంద్రబాబు నాయుడు కేబినెట్లో కొలువు తీరబోయేటువంటి మంత్రులు వాళ్ళ యొక్క అనుభవాన్ని, రాజకీయ నేపథ్యాన్ని ఈ అన్నిటిని కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల లిస్ట్ అయితే ఇగో ఇది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.